श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम् लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अस्मद्गुरुसमारम्भां यतिशेखरमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। చాలా రోజుల తర్వాత కాదు, కొన్ని నెలల తర్వాత మళ్ళీ మనం అందరం కూడా కలుస్తున్నాము. చివరిగా పంచ సంస్కారాల గురించి ఈ గోష్ఠిలో ఉపన్యసించినట్లుగా దాసునికి జ్ఞాపకము. దానికి ముందు గురు పరంపరను అనుభవిస్తూ ఉండాము. గురు పరంపరలో వచ్చే ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరు మన నమ్మాళ్ళవార్లు. వారికి అవయవములుగా పరిగణింపబడే వాళ్ళు మిగతా ఆళ్వార్లు. వాళ్ళ యొక్క చరిత్రములను మనము బాగా తెలుసుకున్నాము, అనుభవించాము. దాని తరువాత పంచ సంస్కారాల గురించి మాట్లాడినట్లుగా దాసునికి గుర్తు. ఇప్పుడు గురు పరంపరలో ఎక్కడైతే వదిలేశామో అక్కడి నుంచి మళ్ళీ మనము కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు మన గురు పరంపరలో మొదట వచ్చేవారు పెరియ పెరుమాళ్ అని చెప్పబడే రంగనాథ స్వామి. రెండోది మన రంగనాయకి అమ్మవారు. మూడోది మన విశ్వక్సేనులు. నాలుగో వ్యక్తి షఠకోప అని చెప్పబడి షఠకోపులు నమ్మాళ్వార్లు. నమ్మాళ్వార్ల యొక్క చరిత్రమును, వారికి అవయవభూతులైన ఆళ్వార్ల యొక్క చరిత్రములను విస్తృతంగా మనం అనుభవించాం. ఇప్పుడు ఆ నమ్మాళ్వార్ల దగ్గర నుంచి ఈ గురు పరంపర ఎలా కొనసాగింది అనే విషయాన్ని మనము చూడబోతున్నాము. నమ్మాళ్వార్ల తరువాత వచ్చే వారు నాథమునులు. ఆ నాథమునుల యొక్క చరిత్రము ఏమిటి, వారి వైభవము ఎటువంటిది అనే విషయములను మనము ఈరోజు చూడబోతున్నాం. నమ్మాళ్వార్లు కలియుగం యొక్క ప్రారంభంలో అవతరించినట్లుగా మన పెద్దవాళ్ళు తెలుపుతారు. గ్రంథాల్లో అలాగే ఉంది. ఇప్పటికీ కలియుగం ప్రారంభించి దాదాపు 5120 సంవత్సరాలు, దానికన్నా కొంచెం ఎక్కువ అన్ని సంవత్సరాలు అయినట్లుగా తెలుపుతారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయ్యాయి. వీటిలో మొదట అంటే కలియుగం యొక్క ప్రారంభంలో మన నమ్మాళ్వారు అవతరించారు. అప్పుడేంటి, మనకు 5000 సంవత్సరాలకు ముందు, 5000 సంవత్సరాలు ఇంకా 100-120 సంవత్సరాలు ఎక్కువ, కలియుగం ప్రారంభమైన కొన్ని దినాల్లో అవతరించారు నమ్మాళ్వార్లు అనేది ఇదే సంప్రదాయం అన్నమాట. ఈనాటి విజ్ఞానులు వాళ్ళందరూ కూడా వాళ్లకు ఇంకేవేవో డేట్లు అవి చెబుతూ ఉంటారు. కానీ మనము వాటిని అంతగా తీసుకోవట్లేదు, స్వీకరించట్లేదు. మన గ్రంథాల్లో స్పష్టంగా ఇలా ఉండట చేత ఇదే మన సంప్రదాయం, ఇదే మన నమ్మకము. అయితే నమ్మాళ్వార్లు అవతరించింది 5000 సంవత్సరాలకు ముందు. నాథములు ఎప్పుడు అవతరించారు అంటే ఒక 1200 సంవత్సరాల ముందు, 1200 సంవత్సరాలు అనుకోండి. దాంట్లో కొన్ని మత భేదాలు, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అయినా సరే వారు అవతరించి 1200 సంవత్సరాలు, 1200 ఇయర్స్ అవుతున్నాయండి నాథములు అవతరించి. ఇప్పుడు మీరు చూశారంటే నమ్మాళ్వార్లు కలియుగం యొక్క ప్రారంభంలో అవతరించారు. నాథమునులు ఇప్పుడు అంటే ఒక 1200 ఇయర్స్ ముందు అవతరించారు. వీళ్ళిద్దరికీ మధ్యలో చూసామంటే దాదాపుగా 3800 సంవత్సరాలు గ్యాప్ ఉందన్నమాట. ఇప్పుడు ఆ నమ్మాళ్వార్ల దగ్గర నుంచి నాథమునులకు ఎలా ఈ సంప్రదాయం వచ్చింది, కొనసాగింది అంటే నమ్మాళ్వార్లు 32 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉండినట్లుగా మన చరిత్ర చూస్తాం. అందుకని వారు నాథముల దాకా వారు ఉండారని చెప్పలేము అన్నమాట. అలాంటప్పుడు ఎలా
నమ్మాళ్వార్ల దగ్గర నుంచి నాథములకి సంప్రదాయం వచ్చింది అనే విషయాన్ని మనం చూడాలి. సరే, ఇప్పుడు నమ్మాళ్వార్లు, వారి తరువాత వచ్చిన ఆళ్వార్లు, వారందరూ కూడా చాలా ముందు ఉండిన వాళ్ళు. వాళ్ళు రచించిన ప్రబంధములు అన్నీ కూడా ఒక కాలంలో కనుమరుగయ్యాయి అంటారు. వాళ్ళు ఆ సమయంలో రచించారు, ఆ సమయంలో కొంచెం ప్రచారాన్ని పొంది ఉంటాయి ఆ ప్రబంధాలన్నీ కూడా. దాని తరువాత ఆ కాలంలో ఉండే వాళ్ళ యొక్క దౌర్భాగ్యవశాత్తు ఆ ప్రబంధాలన్నీ కూడా కనుమరుగయ్యాయి. అసలు ఎవరు అందుకోలేనట్లుని ఒక స్థితి, అందుకోలేనట్లు ఒక స్థితి ఏర్పడింది. అటువంటి ఆ పరిస్థితిలో ఏమైంది అంటే మన నాథమునులు అవతరించారండి. మనము ఈ విద్యలు, ఈ ప్రబంధములు ఇవన్నీ కనుమరుగవ్వటం అనే విషయాన్ని పలుచోట్ల చూడవచ్చును. భగవద్గీతలో కృష్ణుడు 4వ అధ్యాయంలో చెబుతాడు. అక్కడ కర్మయోగం, జ్ఞానయోగం ఇటువంటి విషయాలను చెబుతూ ఉంటే అర్జునునికి ఒక సందేహం వస్తుందన్నమాట. ఈ కృష్ణుడు మన కోసమని ఏదో చెప్తున్నాడేమో, అసలు ఇవన్నీ నిజమేనా కాదా? కొన్నిసార్లు మనం పిల్లల్ని వాళ్ళని తినిపించాలి. అలాంటి సమయాలు ఏం చేస్తామండి? ఓ 4 అబద్ధాలు ఆడతాం. నువ్వు ఇలా తినకపోతే ఏమైనా భూతం వచ్చేస్తుందిరా అంటాం. నువ్వు ఇలా తినేస్తే చాలా బాగా నీకు బుద్ధి వచ్చేస్తుంది, చాలా జ్ఞానం పెరిగిపోతుంది, చాలా బలం వచ్చేస్తుంది అన్నట్లు ఏదో అంటూ ఉంటాం. వాటికి ఏమైనా అర్థం ఉంటుందా? ఏముండదు. మరి ఎందుకు చెబుతున్నాము అంటే ఎలాగో వాళ్ళని తినిపించాలి చెబుతాం కదా. అలాగే కృష్ణుడు కూడా ఎలాగో అర్జునుడు యుద్ధం చేయాలి, అర్జునుని చేత యుద్ధం చేయించాలి అనే భావనతో ఏదో చెబుతున్నాడేమో అని అర్జునుడు అనుకోవచ్చు కదా. నేను చిన్నపిల్లవాడిని అనుకున్నాడేమో, ఇదేదో చెబుతూనే ఉన్నాడే అని అర్జునుడు అనుకుంటాడని 4వ అధ్యాయం యొక్క ప్రారంభంలో కృష్ణుడు అంటాడు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనమే ప్రాహమనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలేనేహ మహతా యోగో నష్టః పరంతపా. ఏమంటాడు? నేను ఇప్పుడు నీకు చెప్పే ఈ యోగం ఏదైతే ఉందో ఇది నేను కొత్తగా నీకు చెబుతున్నానని అనుకోకు. ఈ యోగాన్ని నేను ఎప్పుడో ఒక కాలంలో వివస్వాన్ అని చెప్పబడే ఆదిత్యునికి ఉపదేశించాను అంటాడు కృష్ణుడు. ఆదిత్యునికి ఉపదేశించాను. ఆ ఆదిత్యుడు వివస్వాన్ అని చెప్పబడేవాడు. తన కుమారుడైన వైవస్వత మనువు అతనికి ఉపదేశించాడు. వైవస్వత మనువు తన కుమారుడైన ఇక్ష్వాకు అతనికి ఉపదేశించాడు. అలా పరంపరగా వచ్చింది ఈ యోగం. కానీ సకాలేనేహ మహతా యోగో నష్ట. అలా కాలం కొనసాగుతూ ఉండగా ఈ రాజర్షి పరంపరలో వచ్చినటువంటి యోగమైనది నష్టమైపోయింది అంటాడు కృష్ణుడు. ఆ యోగాన్ని మళ్ళీ నేను నీకు ఇప్పుడు చెబుతున్నాను అని కృష్ణుడు అంటాడు అన్నమాట. అప్పుడు మళ్ళీ ఆ చతుర్థాధ్యాయంలో ఏమవుతుందంటే అర్జునుడికి ఇంకా సందేహాలు వచ్చేస్తాయి అన్నమాట. కృష్ణ, నువ్వు నాతో ఇప్పుడు మాట్లాడుతున్నావు, నాతో పాటు పుట్టిన వాడివి, నువ్వు నా సమకాలంలో పుట్టిన వాడివి దాదాపు, నువ్వు ఆ ఆదిత్యునికి ఉపదేశించడం ఏంటి అని ప్రశ్నిస్తాడనమాట. అక్కడ తన అవతార రహస్య జ్ఞానాన్ని వెల్లడిస్తాడు కృష్ణుడు అనేది ఆ ప్రకరణం. కానీ దాసుడు ఇక్కడ ఈ విషయాన్ని చెప్పడానికైన కారణం ఏంటంటే అటువంటి ఆ యోగం పెద్ద గొప్పదైన యోగము కూడా అది సకాలేనేహ మహత, చాలా కాలం అయ్యేసరికి అది కూడా నష్టమైపోయింది, అంటే కనుమరుగయ్యింది. ఎవరు పాటించేవాళ్ళు లేకుండా పోయారు. అలాగే దివ్య ప్రబంధములను ఆయా కాలంలో ఉండేవాళ్ళు కొందరు తెలుసుకొని వాటిని ప్రచారం చేయటానికైనా ప్రయత్నం చేసినా సరే, ఉదాహరణకు మన నమ్మాళ్వార్ల యొక్క శిష్యులు మధురకవి ఆళ్వార్లు. మధురకవి ఆళ్వార్లు చాలా ప్రసారం చేశారన్నమాట నమ్మాళ్వార్ల యొక్క ప్రబంధములను. కానీ ఎంత చేసినా సరే అంతకాలం గడిచేసరికి 3000 సంవత్సరాలంటే తక్కువ, అన్ని సంవత్సరాలు గడిచేసరికి ఆ దివ్య ప్రబంధాలన్నీ కూడా కనుమరుగయ్యాయి. అటువంటి స్థితిలో భగవంతుడు సంకల్పించాడు, ఈ కనుమరుగైన దివ్య ప్రబంధులన్నిటినీ కూడా మళ్ళీ బయటకు తీసుకురావాలి అని. అలా సంకల్పించి భగవంతుడు నాథమునులను అవతరింపజేశాడు. నాథమునులు ఎక్కడ అవతరించారు అంటే వారు అవతరించినది వీరనారాయణపురం అనే ఒక చోటండి.
వీరనారాయణపురం. దాన్ని కాట్ మన్నార్ కోయిల్ అని చెబుతారు. కాట్ మన్నార్ కోయిల్. అక్కడ వీరనారాయణపురం అనే చోట నాథమునులు అవతరించారు. వారు అవతరించిన తిరునక్షత్రము ఆని అనుషం అని మన తమిళంలో అంటారు. జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి అనురాధ నక్షత్రం అండి. అది వారి యొక్క తిరునక్షత్రము. వారు అవతరించిన తిరునక్షత్రము. ఎవరు? నాథమునులు అవతరించిన తిరునక్షత్రం. ఆ సమయంలో అవతరించారు. అవతరించిన వారు వారి యొక్క తండ్రి తిరునామం ఈశ్వరమునులు అంటారండి. ఈశ్వరమునులు. నాథమునుల యొక్క కుమారులకు కూడా అదే పేరు వచ్చిందనమాట, ఈశ్వరమునులు అనే పేరు. అప్పుడు ఈశ్వరమునులు, నాథమునులు, వారికి మళ్ళీ కుమారులు ఈశ్వరమునులు అనే వస్తుందన్నమాట. దీంట్లో నాథమునులు అవతరించారు. అవతరించి వారు చేయవలసిన విద్యాభ్యాసం అంతా చేసి పలు శాస్త్రములలో పెద్ద నైపుణ్యం కలిగిన వారి అలా వీరనారాయణపురంలోనే వేంచేసి ఉండి కైంకర్యములు చేస్తూ ఉంటారు. ఒకానొక సమయాన వారు నాథమునులు సపరివారంగా ఉత్తర భారత యాత్ర కోసం అని వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళారు? ఉత్తర భారత యాత్ర. అక్కడ అయోధ్య, బృందావనము మొదలగు దివ్యదేశాలను సేవించటానికి అని వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు బృందావనంలో యమునా తీరంలో ఒక కృష్ణుని గుడి. ఆ కృష్ణుని గుడిలో కృష్ణుణ్ణి సేవించి నాథమునులు అక్కడే ఆసక్త చిత్తులై ఉండిపోయారు. ఎక్కడ ఉండిపోయారండి? యమునా తీరంలో ఉండిపోయారంట. వారికి ఆ కృష్ణుని యొక్క దివ్యమంగళ విగ్రహం చాలా నచ్చింది. ఆ కృష్ణుని వద్ద తన మనసు పారేసుకొని అక్కడే ఉండిపోయారు మన నాథమునులు. అలా ఉండిపోయారు. అప్పుడేమైందంటే ఈ వీరనారాయణపురంలో ఉండేటువంటి భగవంతుడు, అతని సంకల్పమో దివ్య ప్రబంధాలన్నిటినీ కూడా బయటకు తీసుకురావాలి అనే సంకల్పం. నాథములు ఏమైపోయాడు? ఎక్కడ? బృందావనంలో కూర్చున్నారు అనమాట. వారైతే ఇక్కడ లేరు. ఏం చేయటం? అప్పటికే నాథములకు పుత్రులు జన్మించారనమాట. అంటే ఈశ్వరమునిలో వారి అవతారం అయిపోయింది. ఇప్పుడు ఇటువంటి సమయాన ఏం చేశారంటే మన వీరనారాయణ పెరుమాళ్ వారు నాథమునుల యొక్క స్వప్నంలో వచ్చారండి. స్వప్నంలో కనబడి, మీరు అక్కడ ఉండింది చాలండి, మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ వచ్చి మాకు మీరు కైంకర్యాలు చేయాలి అని ఇలా ప్రార్థించారు. ఇలా ప్రార్థించారు ఎవరు? భగవంతుడు. ప్రార్థించాడని కాదు, ఆజ్ఞాపించాడు అనుకుందాం. భగవంతుడు ప్రార్థించడం అంటే బాగు. భగవంతుడు ఆజ్ఞాపించాడు. అలా ఆజ్ఞాపించేసరికి ఆ స్వప్నంలో నుంచి లేచారు నాథమునులు. సరే, అయితే మనము మళ్ళీ పురానికి వెళ్ళవలసిందే అని నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకొని అక్కడ ఉండిన వారు మళ్ళీ ఇక్కడ వచ్చేసారండి. ఈ బృందావనంలో వారు కొన్ని రోజులు ఉండారు అనే విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వారి యొక్క పౌత్రులు యామునాచార్యులు అని ప్రసిద్ధులు కదా. వారికి యామునాచార్య అని పేరు పెట్టడానికైన కారణం ఏంటి అంటే ఆ యమునా తీరవాసి అయిన భగవంతుని మీద మనస్సు పారేసుకున్నారు కాబట్టి తన మనవడికి, పౌత్రునికి ఆ పేరు పెట్టాలి అని సంకల్పించారు మన నాథమునులు. చూడండి, వారు వీరనారాయణపురానికి వచ్చేసారు. వచ్చినా సరే వారి మనస్సులో ఎవరున్నారంటే ఆ కృష్ణుడు ఉన్నాడు అనమాట. ఆ బృందావన వాసి యమునా తీర విహారి అయిన కృష్ణుడు వారి మనస్సులో ఎప్పుడూ ఉన్నాడు. అందుకని నాకు మనవడు పుడితే యమునా వాస్తవ్యుడు, యామునుడు అని పేరు పెట్టాలి అని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఎవరండి? నాథమునులు. సరే, అందుకని ఆ విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అలా నాథమునులు మళ్ళీ ఇక్కడికి వచ్చారండి. ఎక్కడికి వచ్చారు? వీరనారాయణపురం కాట్టుమన్నార్కు వీళ్ళు వచ్చేసారు. అక్కడ వచ్చి రోజు అక్కడ వేంచేసి ఉన్న వీరనారాయణ భగవంతునికి కైంకర్యాలని చేస్తూ అలా కాలాన్ని గడుపుతూ ఉన్నారు. ఇట్లా మరొక విషయం ఏంటంటే నాథమునులు పలు శాస్త్రములలో నైపుణ్యం కలిగిన వారని చెప్పాను. సంగీత శాస్త్రంలో అంత నైపుణ్యం అంట. అంత నైపుణ్యం ఎవరికి అంటే నాథమునులకు అని ఒక విషయం చెప్పబడుతోంది. దాని గురించి చరిత్రలో ఇంకా కూడా మనం చూడబోతున్నాం అన్నమాట. ఇప్పుడు నాథమునులు తిరిగి వచ్చేసారు వీరనారాయణపురానికి. అక్కడ వచ్చినప్పుడు అలా కైంకర్యం చేస్తూ ఉన్నారు. రోజు చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి
ఒక చోటు నుంచి కొందరు శ్రీ వైష్ణవులు వచ్చారండి. కొందరు శ్రీ వైష్ణవులు వచ్చారు. వచ్చిన వాళ్ళు భగవంతుని ముందు నిల్చొని ఆరావముదే అని ప్రారంభించి కొన్ని పాశురములను పాడారు. ஆறாவமுதே அடியேனுடலம் நின்பால் அன்பாயே நீராயலைந்து கரைய உருக்கு இன்ன நெடுமாலே சீராறு சென்னல் கவரி வீசும் செழுநீர் திருக்குடந்தை ఏరారు కోలం తిగడక్కిడందాయి కండేన్ ఎమ్మానే అనే పాశురములు. ఇలా ప్రారంభించే ఓ 10 పాశురాలు, ఫలశ్రుతి 11వ పాశురం. ఈ పాశురాలన్నీ వారు పాడారు. ఆ పాశురములను విని నాథమునులు చాలా ఆశ్చర్యచకితులైపోయారు. చాలా అందంగా ఉన్నాయి ఈ పాశురములు. ఆ మొదటి మాట ఒకటి ఉంది చూసారా, ఆరావముదే. ఆ ఆరావముదు అనే ఒక మాటకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఆరావముదు అని చెప్పారు. ఒకరు మన ఆ, యోగి వాహనులైన తిరుప్పానాళ్వార్ వారి యొక్క చరిత్రములో మనం చూసాం. ఎవరు అంటే లోకసారంగముని అనే ఆయన అనే భాగవతోత్తములు, వైష్ణవాగ్రేసరులు, వారు తిరుప్పానాళ్వార్లను తమ భుజము పైన పెట్టుకొని వచ్చారు అనే విషయాన్ని మనం ముందే చూసాం. మీరందరూ గుర్తు చేసుకోవాలి. ఆ లోకసారంగముని అనేవారు మొదట ఉత్తర భారతంలో ఉండేవారంట. ఉత్తర భారతంలో ఉండేవారు. వారు ఒకసారి ఈ ఆరావముదే అనే మాటను విన్నారంట. ఆరావముదే అనే మాట. ఆ మాటను వింటేనే వారికి అంత ఆసక్తి కలిగింది. అదేంటి ఆ మాట అని వారికి ఒక 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 క్యూరియాసిటీ కలిగిందన్నమాట. అప్పుడు ఎవరో చెప్పారంట, దానికి అర్థం ఏంటంటే అతృప్తామృత అని అర్థము అన్నారు. అంటే ఏంటి? ఎంత స్వీకరించినా, ఎంత దాన్ని ఆ, ఇప్పుడు సాధారణంగా అమృతం ఉందనుకోండి, అమృతాన్ని తాగితే చాలా భోగ్యంగా ఉంటుంది అంటారు. కానీ ఎంత పెద్ద అమృతమైనా సరే ఎంతని తాగుతాము? కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుణ్ణి ఎంత అనుభవించినా ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అనిపిస్తుందంట. అప్పుడు తృప్తిని ఇవ్వని అమృతం ఎవరు అంటే భగవంతుడు. ఆరావముదన్ అని తమిళంలో అంటారు. ఆ మాటను వినేసరికి వారికి చాలా కోరిక కలిగిందంట. ఏమని అంటే, ఇటువంటి మాట ఏ స్థలంలో అయితే జన్మను పొందిందో అటువంటి స్థలానికి వచ్చేయాలి. అందుకని ఉత్తర భారతంలో ఉండేటువంటి లోకసారంగములు ఎక్కడికి వచ్చేసారండి? దక్షిణ భారతానికి వచ్చేసారంట. అంత పవరు ఈ ఆరావముదే అనే ఆ పాశురానికి, ఆ పదానికి. సరే, మనం మళ్ళీ వీరనారాయణ భవన్కి వద్దాం. ఇక్కడ భగవంతుని ముందు ఆ శ్రీ వైష్ణవులందరూ కూడా ఆరావముదే ఆరావముదే అని ప్రారంభించి, ఆ ఆరావముదే అడియనుడలం అని ప్రారంభించి ఆ 11 పాశురములను విజ్ఞాపించారు. వీటిని వింటూ నాథమునులకు కోరిక కలిగింది. ఇంత మంచి పాశురాలు, ఇంత అందమైన పాశురాలు, మధురమైన పాశురాలు, ఈ పాశురాలు మీరు ఎక్కడ నేర్చుకున్నారు? దాంట్లో ఇంకోటి ఏంటంటే, ఆ 11వ పాశురంలో వచ్చేటప్పుడు உழலையன்பின் பேச்சு முலையூர் அவளையு இருண்டான் கடல்கள் அவையே சரணாக கொண்ட குருகூர் சடகோபன் குழலின் மலியச் சொன்னவோர் 1010 மழலை తీరవల్లార్ కామర్ మానే నోకియర్కే. ఆ పాశురంలో చూశారంటే 2 విషయాలు ఉన్నాయండి. దాంట్లో ఏమంటారు? మన శటకోప స్వామి నమ్మాళ్వార్ల యొక్క తిరువాయిమొழிలో ఉండే 11 పాశురాలండి ఇవి. నమ్మాళ్వార్లు తమ తిరువాయిమొഴి ప్రబంధంలో ఒక్కో దశకాన్ని అనుగ్రహించేటప్పుడు చివరి పాశురంలో ఏం చేస్తారంటే, ఫలశ్రుతి ఉంటుంది దాంట్లో. అక్కడ తమ పేరు, ఎవరు రచించింది ఈ ప్రబంధాన్ని అనే విషయాన్ని చెబుతారు. ఇంకొన్ని విషయాలు చెబుతారు. దాదాపు చాలా పాశురాల్లో, దాదాపు అన్ని పాశురాల్లో 1000 అనే వస్తుందన్నమాట. 1000 అంటే ఏంటి? 1000. 1000 పాశురాల్లో ఈ 10 పాశురములు 1010 అని వస్తుంది అన్నమాట. ఇప్పుడు మన నాథమునులు ఆ విషయాన్ని సరిగ్గా చూశారన్నమాట. 2 విషయాలు చూసేవారు. ఒకటి, రచించిన వారెవరు అంటే కురుహూర్ చడగోపన్, కురుకాపురిలో ఉండేటువంటి శటకోప స్వామి రచయిత అనే విషయం వారికి తెలిసింది. మరొకటి ఏంటంటే, ఈ 11 పాశురాలు మాత్రం కాదు, 1000 పాశురాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు నాథములు. ఇప్పుడు ఎలాగైనా 1000 పాశురాలను తెలుసుకోవాలి అనే ఒక ఆతృత వారికి కలిగింది.
కలిగేసరికి వారు ఏం చేశారు, ఆ వైష్ణవులు అడిగారు అనమాట, స్వామి మీరు ఈ పాశురాలు పాడుతుంటే నాకు చాలా నచ్చింది. ఆ పాశురాల్లో ఏదో 1000 పాశురాలు ఉన్నట్లుగా చెప్పబడుతోంది. ఆ 1000 పాశురాలు మీకు తెలుసా అని అడిగారు. వారన్నారు, లేదండి, మా పెద్దవాళ్ళు మాకు ఈ 11 పాశురాలు మాత్రమే నేర్పారు. మాకు ఇంకా ఆ 1000 పాశురాలు ఏమయ్యాయి ఏంటి అసలు ఏం తెలియదండి అనేశారు. అప్పుడు నాథములు చూశారు, సరే అయితే ఏం చేద్దాం, కురుగూర్ చడగోపన్, కురుకాపురిలో ఉండేటువంటి షటగోప అని చెప్పటం చేత ఆ కురుకాపురికే వెళ్ళిపోదాము అని అనుకొని వీరనారాయణపురంలో ఉండేటువంటి నాథమునులు అక్కడి నుంచి బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళారండి? కురుకాపురి అని చెప్పబడే ఆళ్వార్ తిరునహరి దానికి వెళ్ళిపోయారు. తమిళనాడులో సౌత్ లో దక్షిణంలో ఉండేటువంటిది కురుకాపురి ఆళ్వార్ తిరునహరి, తిరునెల్వేలి జిల్లాలో వస్తుందన్నమాట. కాటుమన్నార్ కొయిల్ అనేది ఈ మధ్యలో ఉంటుందన్నమాట. ఇప్పుడు శ్రీరంగం ఈ వీటన్నిటిని కూడా చోళ దేశం అంటారు. ఆ చోళ దేశాల్లో వస్తుందన్నమాట. సో వీరనారాయణపురం నుంచి వారు అక్కడికి బయలుదేరారు. ఎక్కడికి? కురుకాపురికి వెళ్ళిపోయారండి. అక్కడికి వెళ్ళిపోయి వీరు ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు, ఇక్కడ ఎవరో శటకోపన్ అనేవారు ఉన్నారా, శటకోపన్ అనేవారు ఉన్నారా అని అలా అడుగుతూ వెళ్తే, ఒక పండితులు ఉన్నారండి, వారి దగ్గర మీరు వెళ్ళి అడగొచ్చు అని ఒక పండితుల్ని చూపించారు. వారెవరు అంటే పరాంకుశ నంబి అనే ఒక స్వామి. ఎవరండి? పరాంకుశ నంబి. వారెవరు అంటే నమ్మాళ్వార్ల యొక్క శిష్యులైన మధురకవి ఆళ్వార్లు వారి యొక్క శిష్య పరంపరలో వచ్చిన వారు ఒకరు. ఎవరు? పరాంకుశ నంబి. ఆ పరాంకుశ నంబిని కలిశారు నాథమునులు. వారిని అడిగారు, ఇలా ఎవరో 10 పాశురాలు చెప్పారండి, నాకు చాలా నచ్చాయి ఆ పాశురాలు. ఆ పాశురములు ఇంకా 1000 ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ 1000 పాశురాలు నాకు కావాలి అని వీరు అడిగారు అన్నమాట. వీరు అడిగినప్పుడు ఆ పరాంకుశ నంబి అన్నారు, ఆ విషయాలేదో కొన్ని నేను విన్నానండి, కానీ ఆ 1000 పాశురాలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. కానీ మా పరంపరలో మా ఆచార్యులైన మధురకవి ఆళ్వార్లు వారు రచించిన ఒక ప్రబంధం ఉంది. దానికి పేరు కణ్ణినున్ సిరుత్తాంబు. కణ్ణినున్ సిరుత్తాంబు అనే ప్రబంధం ఉంది. ఆ ప్రబంధమే నాకు వచ్చండి. దాంట్లో 10 పాశురాలు ఉంటాయి. ఆ 10 పాశురాలు కూడా నమ్మాళ్వార్ల గురించి మధురకవి ఆళ్వార్లు రచించారు. ఒక మాట ఏమంటారంటే, ఆ కణిన్ చిరుత్తాంబును భక్తితో ఎవరైతే 12,000 సార్లు 12,000 టైమ్స్ దాని భక్తితో ఆవృత్తి చేస్తారో, చెబుతారో, అటువంటి వాళ్ళు నమ్మాళ్వార్లను ప్రత్యక్షంగా చూడగలరు. వారికి నమ్మాళ్వారు ప్రత్యక్షం అవుతారు అనే విషయాన్ని చెప్పారు. ఎవరు? పరాంకుశ నంబి నాథమునులకు. ఏమన్నారు? కణిన్ శిరుత్తాంబ ప్రబంధాన్ని ఉపదేశించి ఈ ప్రబంధాన్ని 12,000 సార్లు 12,000 సార్లు 12,000 టైమ్స్ చెప్పాలి, అనుసంధించాలి, భక్తితో అనుసంధించాలి అని చెప్పారు. అలా చెప్పేసరికి మన నాథములు అయితే తయారుగా ఉన్నారు. అసలు ఎలాగైనా తిరువాయుమొழிని కనిపెట్టాలి అని కంకణం కట్టుకొని ఉన్నారన్నమాట. అందుకని మన నాథములు వెంటనే ఏం చేశారంటే, ఆ కురుకాపురి అని చెప్పబడే ఆళ్వార్ తిరునహరిలో నమ్మాళ్వార్లు ఏ చింత చెట్టు కింద అయితే కూర్చొని ఉండేవారో అక్కడే కూర్చొని నమ్మాళ్వార్ల పైన అపరిమిత భక్తితో 12,000 సార్లు ఈ పాశురములను అనుసంధించారు. 10 పాశురములు, అది ఒకేసారిగా రోజుకో 10 రోజుకో 10 సార్లు అలా కాదు. ఒకసారి కూర్చున్నారు. వారి నాథమునులు చాలా యోగ యోగాభ్యాసంలో నిష్ట కలిగిన వారు అన్నమాట. అందుకని పెద్ద యోగులుగా ఉండటం చేత వారు కూర్చున్నారు. 12,000 సార్లు భక్తితో నమ్మాళ్వార్ల మీద మనస్సు పెట్టి ఆ కణిన్ శిరుత్తాంబు అనే ప్రబంధాన్ని వారు అనుసంధించగా వారికి నమ్మాళ్వార్లు ప్రత్యక్షమయ్యారు అనేది సంప్రదాయం. నమ్మాళ్వార్లు ప్రత్యక్షమయ్యారు. మన నాథములకు కావాల్సిందేంటి? వారికి తెలిసింది ఆ 1000 పాశురాలు ఉన్నాయి. ఆ 1000 పాశురాలు కావాలి మనకు అనేదే వారికి గుర్తుంది, వారికి తెలిసింది అంతే. నమ్మాళ్వార్లు ప్రత్యక్షమయ్యేసరికి నమ్మాళ్వార్లు అడిగారు, మీకేం కావాలి? వెంటనే నాథములు అన్నారు, స్వామి ఇలా కొందరు వచ్చారు, దాంట్లో మీరు అనుగ్రహించినట్లుగా 1000 పాశురాలు ఉన్నట్లుగా నాకు తెలిసింది.
ఆ 1000 పాశురములను నాకు అనుగ్రహించాలి స్వామి అని ప్రార్థించుకున్నారు. ఎవరు? నాథమునులు. నాథమునులు ప్రార్థించింది 1000 పాశురములండి. కానీ నమ్మాళ్ళవారు ఉపదేశించేటప్పుడు 4 రెట్లు ఉపదేశించారు. ఏం చేశారంటే 4000 పాశురములను కూడా ఉపదేశించారు. వీరు అడిగింది 1000, వారిచ్చింది 4000 పాశురాలు. ఎందుకంటే ఈ తిరువాయుమొழிని మాత్రం లోకంలో ప్రచారం చేస్తే చాలదు, మిగతా ఆళ్వార్లు రచించిన 4000 ప్రబంధములను కూడా, అంటే 4000 పాశురములను కూడా లోకంలో ప్రచారం చేయించాలి అనే అభిప్రాయంతో నాథమునులకు ఆ యోగ దశలో ప్రత్యక్షం అంటే ఈ మానస ప్రత్యక్షం అండి. ఆ యోగ దశలో ప్రత్యక్షమయ్యి 4000 పాశురములను కూడా ఉపదేశించారు. ఇప్పుడు మనం చూడాలన్నమాట, మన భగవంతుడైనా సరే, ఆచార్యులైనా సరే, ఆళ్వార్లైనా సరే, అందరూ కూడా మనం ఏం అడుగుతామో దానికన్నా చాలా ఎక్కువగా ఇచ్చేవాళ్లే. 4 రెట్లు ఇచ్చారంటే ఆలోచించండి. మీరు అడిగింది ఇంత, కానీ వాళ్ళు ఇచ్చేది అంత. అంత ఉదార స్వభావులు మన మన వాళ్ళందరూ కూడా, భగవంతుడు, అమ్మవారు, మిగతా వాళ్ళందరూ కూడా అంత ఔదార్యం కలిగిన వాళ్ళు. సరే, అలా నమ్మాళ్వార్లు 4000 పాశురాలు ఉపదేశించారు. దాంతో ఆగకుండా వారు ఇంకెన్నో సాంప్రదాయ అర్థములను ఉపదేశించారు. మన రహస్యత్రయం చాలా ముఖ్యం కదా. ఆ రహస్యత్రయాన్ని ఉపదేశించి వారికి పంచసంస్కారములను చేయించి సంప్రదాయంలో విశిష్టాద్వైత సిద్ధాంతమైన, శరణాగతి తత్వమైన ఈ విషయాలన్నిటినీ కూడా ఆ యోగ దశలో నాథమునులకు ఉపదేశించారు. చేయవలసిన వాటినన్నింటినీ చేశారు మన నమ్మాళ్వార్లు. సో 5000 సంవత్సరాలకు ముందుండిన నమ్మాళ్వార్లు నాథములకు ఎలా ఉపదేశించారు అంటే యోగ దశలో వారికి ప్రత్యక్షమై ఉపదేశించారు అనేది మన సంప్రదాయం అండి. అందుకని అలా నాథమునులు 4000 పాశురాల్ని కూడా స్వీకరించారు. ఆ యోగ దశలో వారు ఉపదేశించారు. వీరు కూడా అది మనస్సులో బాగా కంఠస్థం అయిపోయింది. మిగతా సాంప్రదాయిక విషయాలన్నిటినీ కూడా తెలుసుకున్నారు. అలా నాథములు ఆ యోగ దశలో నుంచి మళ్ళీ బయటికి వచ్చారు. దాంట్లో మరొక విషయం చెప్పబడుతుంది. నాథములు ఏం చేశారు అంటే, స్వామి ఇప్పుడు మీరు నాకు ఈ యోగ దశలో కనబడుతున్నారు, ప్రత్యక్షమయ్యారు, కానీ ఇకపైన ఈ యోగం నుంచి నేను బయటకు వచ్చేసానంటే మీరు నాకు దొరకరు, మిమ్మల్ని నేను సేవించుకోలేను, అలాంటప్పుడు నేను ఎవరిని సేవించుకోవాలి అని అడిగినప్పుడు నమ్మాళ్వార్లు ఒక దివ్యమంగళ విగ్రహాన్ని నాథములకు ఇచ్చారంట. దీన్ని ఆరాధిస్తూ ఉండవలసినది అని నమ్మాళ్వార్లు నాథములకు ఇచ్చారు ఒక విగ్రహాన్ని. ఆ విగ్రహం చూస్తే ఎలా ఉంది అంటే నమ్మాళ్వార్లు కాదు, నమ్మాళ్వార్లాగా లేదంట ఆ దివ్యమంగళ విగ్రహం. ఇంకెవరో లాగా ఉందన్నమాట దివ్యమంగళ విగ్రహం. వారెవరు అంటే వారే భవిష్యదాచార్యులైన రామానుజుల వారు. నాథమునులకు నమ్మాళ్వార్లు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఇచ్చేసి వీరు అవతరించబోతున్నారు, వీరే అందరికీ ఉద్ధారకులు, అటువంటి ఈ రామానుజుల వారిని మీరు రోజు కూడా పూజించవలసినది. ఆ రామానుజుల వారనే మాట చెప్పారో లేదో కానీ ఈ దివ్యమంగళ విగ్రహాన్ని మీరు పూజించాలి అని నాథమునులకు నమ్మాళ్వార్లు ఆ యోగ దశలో ప్రసాదించారు అంట. ఆ మూర్తిని భవిష్యదాచార్య విగ్రహము అంట. ఆ దివ్యమంగళ విగ్రహము ఆళ్వార్ తిరునరిలో ఇప్పటిదాకా కూడా దర్శనం, ఆ దివ్యమంగళ విగ్రహ దర్శనం మనం చేసుకోవచ్చు అన్నమాట. దాంట్లో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఆ భవిష్యదాచార్యులు ఎవరు, ఏ సమయంలో ఎవరికి ఇచ్చారనే విషయాల్లో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కానీ అలా నాథమునులకు నమ్మాళ్వార్లు ప్రసాదించిన ఒక భవిష్యదాచార్య విగ్రహము ఉన్నది అనేది మన పెద్దవాళ్ళు గ్రంథాల్లో రాసి పెట్టారన్నమాట. ఈ విషయం ఎందుకు అంటే రామానుజుల తర్వాత ఉండిన వాళ్లకు మాత్రం రామానుజులు ఆరాధ్యులు కారు, రామానుజులకు ముందుండిన వాళ్ళు కూడా రామానుజులే ఆరాధ్యులుగా ఉండారు. నమ్మాళ్వారు ఆ సమయంలోనే ఇచ్చారు అనే విషయాన్ని మన పెద్దవారు చెబుతారు. అది మాత్రం కాకుండా మధుర కవి ఆళ్వార్, నమ్మాళ్వార్ వీళ్ళ చరిత్ర చెప్పేటప్పుడు కూడా
మన నమ్మాళ్ళవార్లు పరమపదించే ఆ సమయం వచ్చేసరికి మధుర కవి ఆళ్వార్లు చాలా బెంగపెట్టుకుంటారు అనమాట. ఇకపై మీ దర్శనం మాకు కలగకుండా పోతుంది, మేము ఏం చేసేది, మీకు మిమ్మల్ని దర్శించుకునేటట్లుగా ఒక దివ్యమంగళ విగ్రహం అయినా ఇస్తే బాగుంటుంది అని ఇలా ప్రార్థించేసరికి అప్పుడేమన్నారంట, ఆళ్వార్ తిరునహరి పక్కనే ఒక నది ప్రవహిస్తుంది అనమాట. తామ్రపర్ణి అంటారు. తామ్రపర్ణి నది అనేది ఆళ్వార్ తిరుని పక్కనే ప్రవహిస్తుంది. ఆ తామ్రపర్ణి జలము, ఆ జలమును తీసుకొని ఉడకబెట్టాలి అని ఏదో చెప్పారన్నమాట నమ్మాళ్వారు. అదేదో ప్రాసెస్ ఉంటుందేమో, అలా విగ్రహములను తయారు చేయడానికైనా ఒక ప్రాసెస్. అలా వాటిని ఉడకబెడితే ఒక విగ్రహం వస్తుంది అని చెప్పారంట నమ్మాళ్వార్లు. అలా మొదట మధురకవి ఆళ్వార్లు ఆ జలాన్ని తీసుకొని ఆ ప్రాసెస్ ఏదో చేసేటప్పుడు ఒక విగ్రహం బయటికి వచ్చిందంట. ఆ విగ్రహం చూసేసి నమ్మాళ్వారు లాగా లేదంట. ఎవరండి అంటే వీరే భవిష్యదాచారులు అని మధురకవి ఆళ్వార్లకు కూడా ఆ విగ్రహం, భవిష్యదాచార్య విగ్రహం వచ్చినట్లుగా చెబుతారు. ఆ మధురకవి ఆళ్వార్లకు వచ్చినటువంటి ఆ విగ్రహాన్ని నమ్మాళ్వార్లు ఆ యోగ దశలో నాథములకు ప్రసాదించారు అని కూడా చెప్పబడుతుంది. ఈ విషయంలోనే కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయండి. సో ఇలా రామానుజుల వారు రాబోతున్నారు అనే విషయాన్ని నమ్మాళ్వార్లు మధుర కవి ఆళ్వార్లకు అలాగే నాథములకు కూడా ఉపదేశించినట్లుగా మన సంప్రదాయంలో చెప్పబడుతుంది. సరే, ఇలా నాథములు వీటన్నిటినీ తీసుకొని ఎన్నో ముఖ్యమైన విషయములను పొందారు నాథమునులు. ఇప్పుడు నాథమునుల పైన ఒక పెద్ద బాధ్యత, వారికి పెద్ద బాధ్యత ఇవ్వబడింది. ఈ సంప్రదాయాన్ని వీరు మాత్రమే తెలుసుకున్నారు ఇప్పుడు కదా, వారికి మాత్రమే తెలుసు. దీన్ని ఎలాగైనా చాలా మందికి ఇవ్వాలి, దీన్ని ప్రచారానికి తీసుకురావాలి అనే ఒక పెద్ద బాధ్యత నాథమునులపై పడింది. నాథమునులు ఇకపై తాము చేయవలసిన ఆ కైంకర్యములన్నిటినీ కూడా ప్రారంభించారు. సరే, సో ఇదొక ఘట్టం అండి. నాథమునులు అవతరించటంలో నుంచి ఈ 4000 దివ్య ప్రబంధములను పొందటం. అలా నాథమునులు పొందారు 4000 దివ్య ప్రబంధములను. అలా పొంది వాటిని అంత మనస్సులో ధరిస్తూ వారు మళ్ళీ ఎక్కడికి వచ్చారు, తిరిగి తమ వీరనారాయణపురం అనే చోటికి వచ్చారు. అక్కడ అలా వచ్చేశారు. వచ్చి ఆ దివ్య ప్రబంధములను అనుసంధిస్తూ, వాటి అర్థములను అనుసంధిస్తూ అలా కాలాన్ని గడపడం ప్రారంభించారు. అది మాత్రం కాకుండా చాలా ఎన్నో ప్రచార కార్యములను కూడా ప్రారంభించారు. వారు చేసిన ముఖ్యమైన కైంకర్యాల్లో ఒకటేంటంటే, ఈ దివ్య ప్రబంధ పాశురాలన్నీ దొరికాయి ఇప్పుడు. ఆ దివ్య ప్రబంధములన్నీ కూడా మీరు చూశారంటే ఒక క్రమంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం 4000 అని తీసుకున్నామంటే ఆ 4000 ఆ ప్రబంధాలన్నీ కూడా ఒక క్రమంలో ఉంటాయండి. మీరు ఎప్పుడు చూసినా మొదట తిరుపల్లాండు అనే ప్రబంధం దాంట్లో నుంచే ప్రారంభిస్తారు. ఎప్పుడు తిరుపల్లా నుంచి ప్రారంభించటం. ఇప్పుడు తిరుపల్లాండు మొదట ఎందుకు వచ్చింది అంటే మనకు తెలియదు. ఒక క్రమ సీక్వెన్స్ చూస్తే మొట్టమొదట అవతరించిన ప్రబంధం ఏంటండి, మన పొయ్గై ఆళ్వార్లు మొదట అవతరించిన ఆళ్వార్లు సరోయోగి వారు రచించిన ప్రబంధం మొదల్ తిరువందాది. దాన్ని ఫస్ట్ అనుసంధిస్తామంటే దాన్ని అనుసంధించము. సరే, ఆళ్వార్లో నాయకులు అని షటగోపస్వామిని అంటాం. వారు రచించిన ప్రబంధాన్ని మొదట అనుసంధిస్తామంటే దాన్ని కూడా అనుసంధించట్లేదు. ఈ తిరుపల్లాండు ఎక్కడి నుంచి వచ్చిందండి? అప్పుడు ఆ తిరుపల్లాండు తర్వాత పెరియాళ్వార్ అనుగ్రహించిన మరొక దివ్య ప్రబంధం పెరియాళ్వార్ తిరుమొഴി, అదే వస్తుందన్నమాట. దాని తర్వాత తిరుప్పావై వస్తుంది, నాచ్యార్ తిరుమొഴి అని ఈ ప్రబంధాలన్నిటినీ కూడా ఒక క్రమంలో పెట్టారు. ఈ కార్యాన్నంతా చేసిన వారెవరు అంటే నాథమునులు. నాథమునులే ఈ కార్యం అంతా చేశారు. మనం శాస్త్రాల్లో వేదవ్యాసులు అని వింటూ ఉంటాం. వేదవ్యాసులను తెలుసుకోని వారు ఎవరు ఉండరు. అందరికీ వేదవ్యాసులు అంటే తెలుసు, వేదవ్యాస మహర్షి. వారికి ఎందుకంటే వేదవ్యాస అనే పేరు వచ్చింది అంటే వేదముల యొక్క వ్యాసము చేసిన వారు వేదవ్యాసులు అంటారు. ఒక కాలంలో వేదాలన్నీ కూడా అలా ఒక గుంపుగా ఉండేవంట. గుంపుగా ఉండేటువంటి ఏంటి, అంతా కలిసి ఒకటే. ఆ వేదములను
ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అన్నట్లుగా వాటిలో ఎన్నో శాఖలు అన్నట్లుగా వాటిని విభజన చేసిన వారే వేదవ్యాసులు. ఆ వేదవ్యాసులు రావటానికి ముందంతా అందరూ వేదాలన్నిటినీ అభ్యసించేవారంట. వేదవ్యాసులు వచ్చి ఏం చేశారంటే, ఇకపై కలియుగం రాబోతోంది, కలియుగంలో అన్ని వేదములను అందరూ నేర్చుకోవటం అనేది కుదరదు. అందుకని వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఇంత నేర్చుకుంటే చాలు అని వారు నిర్ణయించి వాళ్ళకు ఒక శాఖను విభజించి ఇచ్చారు అని చెబుతూ ఉంటారండి. అలా వేదములను వ్యాసం చేసిన వారు వేదవ్యాసులు. ఇంకోటి ఏంటంటే, ఆ వేదవ్యాస అనేది ఒక పదవి, అది ఒక వ్యక్తికైన పేరు కాదు. ఈ సమయం మనకు తెలిసిన ఒక వేదవ్యాసులు ఉంటారు. నెక్స్ట్ ఆ సమయం వచ్చేసరికి మరొక వేదవ్యాసులు వస్తారు. అలా ఒక్కొక్క జీవాత్మకు అక్కడ భగవంతుని యొక్క ఆవేశం కూడా ఉంటుందన్నమాట. వారికి ఆ వేదవ్యాస అనే పదవి దక్కుతుంది. సరే, ఎందుకు చెప్తున్నానంటే, సంస్కృత వేదములకు ఒక వేదవ్యాస మహర్షి ఉండినట్లుగా ద్రావిడ వేదములైన తమిళ్ ప్రబంధములు 4000 దివ్య ప్రబంధములకు వేదవ్యాసులు అంటే ఎవరు? మన నాథమునులే. 4000 దివ్య ప్రబంధాన్ని ఈ క్రమంలో మనము సేవించాలి. ఇది మొదటి 1000 పాశురాలు, మొదలాయిరం. ఇది రెండో 1000 పాశురాలు, ఇరండామాయిరం. ఇది మూడోది, ఇది నాలుగోది. దీన్ని ఇక్కడ ఇలా అనుసంధించాలి, ఇక్కడ ఇలా అనుసంధించాలి అని ఈ క్రమములన్నిటినీ కూడా నిర్ణయించిన వారు ఎవరు అంటే నాథమునులు. ఇప్పటిదాకా ఆసేతు హిమాచలం ఎక్కడైతే దివ్య ప్రబంధం సేవించబడుతోందో అక్కడంతా కూడా ఈ క్రమమే పాటించబడుతోంది. మీరు చూసారంటే చాలా మటుకు అన్ని దివ్య దేశాల్లోనూ ఏ సేవాకాలానైనా ప్రారంభించారు అంటే మొదట తిరుప్పల్లాండుతో ప్రారంభిస్తారు. సాధారణంగా ఈ తనియన్లు ఉన్నాయి, శ్రీశైలేశ దయాపాత్రం, ఆ తనియన్లు ఉంటాయి. ఆ తనియన్ల తర్వాత తిరుపల్లాండు తని అని చెప్పేసి తిరుపల్లాండుతోనే ప్రారంభిస్తారు. ప్రబంధాల్లో మొదట అనుసంధించబడేది ఏది అంటే తిరుపల్లాండు అనే ప్రబంధమే. ప్రతి దివ్యదేశంలో కూడా. కొన్ని దివ్యదేశాల్లో మాత్రం, ఉదాహరణకు మన ఆళ్వారు తిరునహరి ఉంది, అలాగే మేల్కోట, తిరునారాయణపురం, మేల్కోట, ఈ 2 దివ్యదేశాల్లోనే దాసుని తెలిసినంత వరకు, ఇంకెక్కడైనా ఉండొచ్చు అనమాట. అక్కడ మాత్రం ఏం చేస్తారంటే తిరుపల్లాండును అనుసంధించటానికి ముందు కూడా కణ్ణినం శిరుత్తాంబును అనుసంధిస్తారండి. ఎందుకు అంటే ఇప్పుడే చరిత్ర చూసామా, కణ్ణినం శిరుత్తాంబును అనుసంధించి నాథమునులు 4000 పాశురములను కూడా కనుగొన్నారు నమ్మాళ్ళవారి దగ్గర నుంచి. అప్పుడు మనకు 4000 పాశురములను ఇచ్చింది ఎవరు? ఇచ్చింది ఏ ప్రబంధము అంటే కణ్ణినం శిరుత్తాంబు కదా. అందుకని 4000 పాశురములను అనుసంధించటానికి ముందు తిరుపల్ల అంటే కణిన్ శిరుత్తాంబును అనుసంధించుట అనే క్రమము ఆళ్వారు తిరునహరిలో, అంటే ఆళ్వారు తిరునహరిలో నమ్మాళ్వార్లకు ప్రాధాన్యం. నమ్మాళ్వార్ల గురించి చెప్పబడేటువంటి కణిన్ శిరుత్తాంబు అక్కడ మొట్టమొదట అనుసంధించబడుతుంది. అలాగే మేల్కోటే, ఆ తిరునారాయణపురంలో కూడా కణిన్ శిరుత్తాంబు ఆ ప్రబంధం మొదట సేవించబడుతుంది. దాని తర్వాతే తిరుపల్లాండు దాన్ని సేవించటం అనే క్రమం ఉందన్నమాట. ఇక్కడ ఈ ఆరావముదే అనే దశకాన్ని కొందరు శ్రీ వైష్ణవులు వచ్చి వీరనారాయణపురంలో అనుసంధించారు అని చూసాం కదా. ఆ శ్రీ వైష్ణవులు కూడా ఆ మేల్కోటె ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పబడుతుంది. అందుకని అటువంటి ఒక సంబంధం ఆ ప్రదేశానికి ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనము అనుసంధించుకోవచ్చు. సరే, ఇలా నాథమునులు ఏ క్రమంలో ఈ ప్రబంధాలన్నిటిని అనుసంధించాలి అని ఇలా నిర్ణయించారు. అంటే తిరుపల్లాండుకు అంత ముఖ్యత్వం ఎందుకు ఇవ్వబడింది అంటే మంగళాశాసన ప్రబంధము. మన సంప్రదాయంలో భగవంతుణ్ణి సేవించిన వెంటనే మనం ఏం చేయాలండి? పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు అని మంగళం పాడాలి. భగవంతుడా నువ్వు బాగా ఉండాలి, భగవంతుడా నువ్వు సుఖంగా ఉండాలి, భగవంతుడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు విజయమే కలగాలి అని ఇలా భగవంతునికి మంగళాశాసనం చేసే కులంలో పుట్టిన వాళ్ళం మన అందరం కూడా. వైష్ణవ కులం అంటే ఏంటండి? భగవంతుని వద్ద ఏదో ప్రార్థనలు చేయకుండా భగవంతుడు బాగుండాలి అని ఆశపడే వాళ్ళు శ్రీ వైష్ణవులు. అలా ఈ మంగళాశాసనమును చేసేటువంటి ప్రబంధము
మంగళాశాసనం గురించి చెప్పేటువంటి ప్రబంధము తిరుపల్లాండు కాబట్టి దాంతోనే ప్రారంభించాలి అని దాన్ని మొదట పెట్టారు మన నాథమునులు. వేదత్తు కోమెన్ను వరుబోల్ ఉళ్ళదక్కెల్లాం సురుక్కాయ్ తాన్ మంగళమాదలాల్ అని అంటారు. వేదాన్ని ప్రారంభించేటప్పుడు మొదట ఓంకారం చెప్పి ప్రారంభిస్తారు. వేదాన్ని చివరికి సమాప్తి చేసేటప్పుడు ఓంకారం చెప్పి వేదాన్ని సమాప్తి చేస్తారు. అలాగే దివ్య ప్రబంధములను ప్రారంభించేటప్పుడు సమాప్తి చేసేటప్పుడు ఇరువైపులా వేదానికి ఓం లాగా ఓంకారం లాగా దివ్య ప్రబంధములకు తిరుపల్లాండు. ఎందుకు అంటే మంగళాశాసన ప్రబంధం మంగళంతో ప్రారంభించాలి, మంగళంతో సమాప్తి చేయాలి. కాబట్టి ఆ మంగళాశాసన ప్రబంధాన్ని మొదట పెట్టారు నాథమునులు. అది మాత్రం కాకుండా వేదాల్లో ఎన్ని విషయాలు చెప్పబడ్డాయో ఆ అన్ని విషయములు కూడా ఓంకారంలోనే దాక్కొని ఉంటుంది, అక్కడ నిక్షిప్తమై ఉంటుంది అంటారు. అలాగే మన దివ్య ప్రబంధాల్లో ఉండేటువంటి సారాంశములన్నీ కూడా తిరుపల్లాండు అనే ఒక ప్రబంధంలోనే నిక్షిప్తమై ఉన్నది అని కూడా అంటారు. అందుకని ఇంత వైభవము కలిగినది తిరుపల్లాండు. అందుకని తిరుపల్లాండుని మొదట పెట్టారు. అలాగే ఒక్కో ప్రబంధాన్ని ఒక్కో చోట పెట్టడానికైనా కారణం ఉంది. మనం ముందు కూడా చెప్పాను, రహస్యత్రయాన్ని అలాగే రహస్యత్రయంలో ఉండే ఒక్కో విషయాన్ని చెప్పేటువంటి ప్రబంధం ఆయా క్రమంలో వచ్చింది అనే విషయాన్ని ముందు ఒక కాలక్షేపంలో చెప్పినట్లుగా దాసునికి గుర్తు. సో ఈ దివ్య ప్రబంధముల యొక్క క్రమాన్నంతా నిర్ణయించిన వారు నాథమునులు ఒక విషయం. మరొకటి, ఇప్పుడు దివ్య ప్రబంధాలు ఉన్నాయి. ఈ దివ్య ప్రబంధాలను గాన రూపంలో అంటే పాటలుగా పాడేటట్లు వాటికి రాగము వాటన్నిటినీ చేకూర్చి అలా ప్రచారం చేసిన వారు నాథమునులు. ఇప్పుడు మన నాథమునులకు ఇద్దరు మరుమగన్ అంటారు తమిళంలో, మేనల్లుడు ఇద్దరున్నారన్నమాట. కీழయగత్తాళ్వాన్ మేలయగత్తాళ్వాన్ అని ఇద్దరు. వారి యొక్క మేనల్లుడు అంటారు కదా, ఆ స్థానంలో వచ్చే వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరికీ కూడా ఈ 4 దివ్య ప్రబంధాలన్నిటినీ నేర్పి, అది మాత్రం కాకుండా వారికి గాన రూపంలో ఈ పాశురములను ఎలా పాడాలి అని నేర్పించి ఈ అరయర్ సేవ అనే ఒక క్రమాన్ని కూడా ప్రారంభించిన వారెవరు అంటే నాథమునులు. ఇప్పటికి కూడా కొన్ని దివ్యదేశాల్లో అరయర్ సేవ అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా శ్రీరంగంలో అరయర్ సేవ, అలాగే ఆళ్వార్ తిరునహరిలో అరయర్ సేవ ఉంటుంది. కొన్ని దివ్యదేశాల్లో ఇంకా ఈ అరయర్ సేవ తిరునారాయణపురంలో ఉంది, శ్రీవిల్లిపుత్తూరులో అరయర్ సేవ ఉందన్నమాట. కొన్ని చోట్ల ఇంకా కూడా ఈ అరయర్ సేవ అనేది జరుగుతుంది. ఆ అరయర్లు అంటే ఎవరు? వాళ్ళు భగవంతుని ముందు దివ్య ప్రబంధములను గాన రూపంగా పాడేవాళ్ళు. మీరు చూసారంటే ప్రతి చోట అరయర్లు ఒక కిరీటం లాంటి ఒక దాన్ని ధరించే వాళ్ళు వాళ్ళ కైంకర్యాన్ని చేస్తారు అన్నమాట. వాళ్ళకి ఆ కిరీటం లాంటి అది ఆ కుల్లా అంటారు ఇక్కడంతా కూడా. అది ఎందుకు దక్కింది అంటే చెబుతారు, భగవంతుడు గానలోలుడు, గాన ప్రియుడు. భగవంతుడికి ఎవరైనా పాడితే చాలా సంతోషం. ఈ అరయర్ స్వాములు చాలా బాగా పాడేసరికి భగవంతుడు చాలా సంతోషపడి, ఎవరు? రంగనాథ స్వామి చాలా సంతోషపడి వాళ్లకు కిరీటాన్ని ఇచ్చేశాడంట. ఆ కిరీట స్థానంలో ఉండేదే ఆ కుల్లా అని చెప్పబడేది. మీరు చూసారంటే శ్రీరంగ క్షేత్రంలో చాలా తక్కువ మందికి, అరయర్ స్వాములకు ఇంకొక స్వామికి వాళ్లకు మాత్రమే ఆ కిరీటం అనేది ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఈ కాలంలో వాళ్లకు మాత్రమే. ఎందుకు అంటే ఈ అరయర్ స్వాములు గాన సామ్రాజ్య పట్టాభిషిక్తులు అన్నమాట. పట్టాభిషేకం అయిపోయిందంటే కిరీటం ధరించాల్సిందే కదా. ఆ గాన సామ్రాజ్య పట్టాభిషిక్తులు, అందుకని వాళ్లకు కిరీటాన్ని ప్రసాదించాడు భగవంతుడు. అలా కిరీటాన్ని ధరించుకొని, కిరీటం లాంటి ఆ కుల్లాను ధరించుకొని వాళ్ళు గాన కైంకర్యం చేస్తూ ఉంటారు. ఆ అరయర్ సేవ అనే దాన్ని మనము బాగా అనుభవించాలి అంటే శ్రీలంగంలో అధ్యయనోత్సవానికి రావాలండి. ఇప్పుడు మనము చివరిగా ఈ ఉపన్యాసాలు ఎప్పుడు ఆపేశాము అంటే ధనుర్మాసంలో ఆపాం కదా.
అప్పుడు అనధ్యయన కాలం అనేది ప్రారంభం అయ్యింది. దాదాపు ఆ సమయంలో అనుకుంటాను. ఇప్పుడు కూడా కార్తీక దీపోత్సవం వస్తుందండి. అందరికి తెలుసుంటుంది. ఆ కార్తీక దీపోత్సవం నాడు అనధ్యయన కాలం అనేది ప్రారంభం అవుతుంది. ఆ అనధ్యయన కాలంలో కొన్ని రోజులు దివ్య ప్రబంధముల యొక్క పాఠం అనేది ఉండదు. మనం సేవించుకోకూడదు అనమాట. ధనుర్మాసం వస్తే ఆ సమయంలో తిరుపల్లి ఎడిచి తిరుప్పావి ఆ రెండు ప్రబంధాలు మాత్రం సేవించుకోవచ్చు. ఆ ధనుర్మాసంలో ఆ రెండు ప్రబంధాలు సేవించుకోవచ్చు, మిగతా వాటిని సేవించుకోకూడదు. ఆ అనధ్యయన కాలంలో ఏ ప్రబంధములను సేవించకూడదు. సో అనధ్యయన కాలం అనేది కార్తీక దీపోత్సవం నుంచి ప్రారంభమవుతుందా? పుష్యమాసంలో హస్త నక్షత్రం, అప్పుడే కురత్తాళ్వాన్ల యొక్క తిరునక్షత్రం వస్తుంది. ఈ కార్తీక దీపోత్సవంలో నుంచి ఆ పుష్యమాసంలో హస్త నక్షత్రం దాకా, అంటే అది ఎప్పుడు వస్తుంది? ఆ కార్తీక దీపోత్సవం కార్తీక మాసంలో ముందే వచ్చేసింది అనుకోండి, అప్పుడు దాదాపు 2 నెలలు, 2 నెలల కన్నా కొంచెం ఎక్కువ కూడా అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది అనమాట. అవును. లేకపోతే 1.5, 2 నెలలు దాదాపుగా ఈ అనధ్యయనం అనేది ఉంటుంది. మధ్యలో ఎప్పుడు కూడా ధనుర్మాసం వస్తుంది. ఇప్పుడు అనధ్యయన కాలం చాలా పెద్దది, దాంట్లో మధ్యలో ధనుర్మాసం వస్తుంది. ఈ అనధ్యయన కాలంలో ధనుర్మాసం వచ్చినప్పుడు మిగతా ప్రబంధములను సేవించకూడదు. ఆ ధనుర్మాసంలో మాత్రం తిరుప్పావై తిరుపల్లి వేసి ప్రబంధములను అనుసంధించుకోవచ్చు అనే క్రమం ఉంటుందన్నమాట. సరే, ఈ క్రమం ఉంటుంది. దాసుడు ఎందుకు చెప్తున్నానంటే, ఆ ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి ఆ సందర్భాన ముందు వెనక కూడా ఈ దివ్య ప్రబంధములను పాడుట, దానికోసం అని అధ్యయనోత్సవం అనేది జరుగుతుందండి. మనందరికీ తెలిసిందేంటి? వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటూ ఉంటారు. దానికి ప్రాధాన్యం ఎందుకు అంటే, ఆ రోజు నమ్మాళ్ళవారులు పరమపదాన్ని పొందినట్లుగా చెబుతారు. ఇంకో విషయం ఏంటంటే, ఆ వైకుంఠ ఏకాదశిని పురస్కరించి ముందు 10 రోజులు ఆ వైకుంఠ ఏకాదశితో కలిపి 10 రోజులు, ఇంకొక రోజు, ఇన్ని రోజులు అంటే 21 రోజులు అధ్యయనోత్సవం అనేది జరుగుతుంది. ప్రతి దివ్యదేశంలో కూడా జరుగుతుంది అన్నమాట. ఎక్కడైతే ఉత్సవాలు జరపటానికైనా అవకాశం ఉంటుందో అక్కడ జరుగుతుంది. కొన్ని దివ్యదేశాల్లో కొన్ని క్రమాల్లో మార్పులు ఉంటాయి. సరే, ఇన్ని రోజులు అధ్యయనోత్సవం జరుగుతుందా? ఈ అధ్యయనోత్సవం జరిగేటప్పుడు శ్రీరంగంలో, అలాగే ఆళ్వార్ తిరునహరిలో అక్కడ అరయ్యర్ స్వాములు ఈ అరయ్యర్ సేవ అని జరుపుతారంటే, ఏం చేస్తారంటే ఈ దివ్య ప్రబంధములు అన్నిటినీ కూడా వాళ్ళు ఇక్కడ శ్రీరంగంలో చూశారంటే రంగనాథ స్వామి నవరమాళ్ ఉత్సవమూర్తి ముందు వాళ్ళు ఈ దివ్య ప్రబంధములు అన్నిటినీ కూడా పాడతారు. చేతిలో తాళాలు పెట్టుకొని, తాళాలంటే తాళం, దాన్ని అలా కొడుతూ ఉంటారు కదా, అది వాటిని పెట్టుకొని చాలా అందంగా పాశురములను పాడి కొన్ని ముఖ్యమైన పాశురములకు అభినయం చేస్తారన్నమాట. అభినయం అంటే ఆ పాశురంలో ఏ అర్థం ఉందో ఆ అర్థానికి తగినట్లుగా నాట్యం ఆడటం అభినయం. ఆ అభినయం చేస్తారు. కొన్ని ముఖ్య పాశురములకు వ్యాఖ్యానం కూడా చదువుతారన్నమాట. ఇదంతా అధ్యయనోత్సవంలో జరుగుతుంది. చాలా వైభవోపేతంగా జరుగుతుంది. ఆ అధ్యయనోత్సవంలో ముఖ్యమైన పాత్ర కలవారెవరు అంటే నాథమునులు. ఆ అరయర్ సేవ అనే క్రమాన్ని ప్రారంభించిన వారెవరు అంటే నాథమునులు. ఈ పాశురాలన్నింటికీ కూడా ఆ రాగాలు అవి వాటన్నిటినీ చేర్చి వారు ఇలా అరయర్ సేవ క్రమాన్ని ప్రారంభించారు. దాంట్లో వారికి ముఖ్య సహాయంగా ఉండిన వాళ్ళిద్దరు మేనల్లుళ్ళు, మేలయగత్తాళ్వాన్ అని చెప్పి వాళ్ళ యొక్క పరంపరలో వచ్చిన వాళ్లే ఇప్పటికి కూడా అరయర్ స్వాములుగా ఉన్నారు అనేది నమ్మకము. అలాగే అక్కడ శ్రీరంగం మొదలగు క్షేత్రాల్లో అరయర్ స్వాములు ఇంకా కూడా ఉన్నారు. ఇప్పుడు నాథమునులు ఈ 4000 దివ్య ప్రబంధములను పొందారు. దాని తరువాత ఇలా ప్రచారం చేయటం ప్రారంభించారు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాము. దీంతో ఈనాటి ఉపన్యాసాన్ని మనం పూర్తి చేసుకుందాం. రేపు ఇంకా నాథములు చేసిన కైంకర్యాలు ఏంటి అనే విషయములను మనము విస్తృతంగా చూద్దాం. అందరూ కూడా రేపు 8ంటికి వచ్చేయండి. ఎప్పుడు కూడా ఇంకేమైనా కార్యాలు ఉండటం చేత 10-15 నిమిషాలు అలా ఇలా అవుతూ ఉంటుందన్నమాట. దానికోసం ముందే క్షమించవలసిందిగా దాసుడు ప్రార్థించుకుంటున్నాను. అందరూ కూడా వచ్చి రేపు 8ంటికి వచ్చి చేరవలసిందిగా ప్రార్థన. ధనుర్మాసంలో సమయం లేకపోవటం చేత ఉపన్యాసాలు పెట్టుకోలేకపోయాను. దాని తర్వాత శ్రీరంగంలో ఏమవుతుందంటే ధనుర్మాసం అయింది అనుకోండి, పుష్యమాసంలో బ్రహ్మోత్సవం ఉంటుంది.
మాఘమాసం వచ్చేసరికి తెప్పోత్సవం అంటారు, తెప్పోత్సవం జరుగుతుంది. అలా చూస్తుంటే ఫాల్గుణ మాసంలో మళ్ళీ బ్రహ్మోత్సవం, చైత్ర మాసంలో మళ్ళీ ఒక బ్రహ్మోత్సవం వస్తుంది, మధ్యలో ఆళ్వార్ల ఆచార్యుల ఇతర నక్షత్రాలు అవి ఇవి ఏవో ఉంటూనే ఉంటాయి అన్నమాట. సో మేము ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, శ్రీరంగంలో ఉండేవాళ్ళం, మనకు ధనుర్మాసం ప్రారంభం ఏంటంటే అంతే, ఒక 6 నెలలు ఫిక్స్, వరుసగా ఏవో ఉంటూనే ఉంటాయన్నమాట. దాంట్లో మళ్ళీ ప్రారంభించడానికి వీలు లేకుండా పోయింది. సో మళ్ళీ ఇప్పుడు ప్రారంభించేసాం. ఇప్పుడు ఆ ఫస్ట్ ఒక ఉపన్యాసం రావటమే కష్టం, అది వచ్చేసిందంటే ఇకపై కంటిన్యూస్ గా వచ్చేస్తూనే ఉంటుంది అనమాట. సో అందరూ కూడా ఇంట్లో చేరవలసిందిగా ప్రార్థన. ఆ, రేపు 8ంటికి అందరం కూడా ఆ, దీంట్లో కలిసి నాథముల యొక్క వైభవాన్ని ఇంకా అనుభవిద్దాం. శ్రీమతే రమ్య